నమస్కారం గురువు గారు. నా పేరు వంశీధర్ రెడ్డి. నేను నాకు వయసు 43 ఇయర్స్ నాది. నేను హైదరాబాద్ నుంచి. నాకు ఈ ప్రోగ్రాము మా వైఫ్ సుచరిత రెఫర్ చేశారు. L1 నేను హ్మ్, కంప్లీట్ చేశాను. మన కార్తీక మాసం బ్యాచ్‌లో కంప్లీట్ చేశాను. దానిలో నాకు బెనిఫిట్స్ వచ్చేసి వెయిట్ అండ్ నాకు ఎలర్జీ తగ్గింది. డస్ట్ ఎలర్జీ. ఆస్తమా రిలేటెడ్ ఇన్హేలర్ కంప్లీట్‌గా మానేశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాన్ని పక్కన పెట్టేసాను. అసలు దాని గురించి ఆలోచనే మానేశాము. ఈ L1 తర్వాత L2 ప్రోగ్రామ్‌లో మళ్ళీ L1లో నాకు ఆల్మోస్ట్ 6 కేజెస్ తగ్గాను గురూజీ. L2లో మళ్ళీ ఒక 5 కేజెస్ తగ్గాను గురూజీ. ఓవరాల్‌గా వెయిట్ మేనేజ్‌మెంట్‌లో మేజర్ రోల్ ప్లే చేసింది సంయమ అండ్ ఎనర్జైజేషన్ కూడా. దానివల్ల మెయిన్ ఎనర్జైజేషన్ గురించి ఏం చెప్పాలంటే మనకు కంప్లీట్ గా ఈ ప్రోగ్రామ్ కి ఎనర్జైజేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ గురుజీ. ఎనర్జైజేషన్ వల్లనే ఇంకా ఇంత బాగా ఎఫెక్టివ్ గా చేయగలుగుతున్నాం. ఏదో డైట్ ప్రోగ్రామ్ లాగా కాకుండా ఎనర్జైజేషన్ మనకి స్పిరిచువల్ గా వెల్ కనెక్టెడ్ గా మనకి యూజ్ అవుతుంది ఈ ప్రోగ్రామ్ లో. ఆ, చెప్పాలంటే ఫ్యామిలీలో చాలా చేంజెస్ వచ్చాయి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నప్పటి నుంచి. ఆ, పిల్లల్లో వచ్చే చేంజెస్ కానీ వాళ్ళ బిహేవియర్, మా వైఫ్ పిల్లలతో హ్యాండిల్ చేసే బిహేవియర్ కానీ, ఆ, మా వైఫ్ కి ఇంకా చాలా వరకు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయాయి. తనకి టాబ్లెట్ మానేసింది, ఇప్పుడు ఎటువంటి టాబ్లెట్ లేకుండా ఉంది తను. అసిడిటీ ప్రాబ్లం ఉండింది, థైరాయిడ్ ఉండింది. ఆ రెండు ప్రాబ్లమ్స్, రెండు టాబ్లెట్స్ కంప్లీట్ గా మానేశారు తను. తను ప్రోగ్రామ్ అయ్యే 4 డేస్ లో మళ్ళీ బ్యాచ్ స్టార్ట్ అయింది. నాకు ఇలా ఉంది చేస్తావా అని అడిగింది. అప్పుడు వెంటనే చేసేసాము ఆ ప్రోగ్రామ్. తర్వాత మా లైఫ్ లో చాలా చేంజెస్ వచ్చాయి గురుగారు. పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతున్నాము ఇలాంటి ప్రోగ్రాము. ఇలా కరెక్ట్ అయిన ఫ్యూచర్ లో చేశాము. కుంభమేళా వచ్చాము. మెయిన్ గా కుంభమేళాలో ఆ ఇంకా మీరు అన్నట్టుగా గురుగారు, ఒక ఇన్సిడెంట్ అయితే ఇన్సిడెంట్, రెండు, మూడు, నాలుగు, ప్రతిదీ మనకు లైవ్ గా తెలిసిపోతుంది గురుగారు. ప్రోగ్రామ్ సంయమ స్పిరిచువల్ గా కానీ అన్నీ కూడా చాలా బెనిఫిటెడ్ గురుగారు. ఫస్ట్ అయితే ప్రాబ్లమ్స్ ఇదివరకు L1 కి L2 కి డిఫరెన్స్ ఏంటంటే గురుగారు, ఇదివరకు ప్రాబ్లమ్స్ ని చూసే పద్ధతి చాలా చేంజ్ అయింది గురుగారు. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది మీరు చెప్పినట్టుగా ప్రాబ్లమ్ ని లోవర్ సైడ్ పెట్టేసి సొల్యూషన్ హయ్యర్ సైడ్ పెట్టేసి సొల్యూషన్ హ్యాపీగా హ్యాండిల్ చేయగలుగుతున్నాము. ఒకానొక సిచ్యువేషన్ లో 2 డేస్ లో మేము కోయంబత్తూర్ వెళ్ళేసి వచ్చాము. ఈ సమయమా లేకపోతే అసలు అలా వెళ్ళి వచ్చేదానికి కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా ఉండకపోయేదేమో. ఆ, మేము మా దానికి హెల్ప్ఫుల్ గా అంటే స్పిరిచువల్ గా మా ఫ్రెండ్, అసలు ఎప్పుడు కలవని ఫ్రెండ్, మా అంటే తన హోమ్ టౌన్ లో కలవని ఫ్రెండ్ కూడా తనకి ఇలా పలానా వస్తున్నానంటే ఇమీడియట్ గా తన కార్ ఇస్తాన స్టార్ట్ అయిపోయింది జర్నీ. తను కార్ ఇచ్చాడు. తన సొంత ఫ్యామిలీలో ఫంక్షన్ ఉందని కూడా మాకు చెప్పలేదండి. తర్వాత రిటర్న్ గా కార్ కూడా అతనే వచ్చి పికప్ చేసేసుకొని వెళ్ళిపోయాడు. తను కూడా షాక్ అయ్యాడు నన్ను చూసి. ఆ సడన్ గా ఇంకా చాలా రెస్పెక్ట్ ఇవ్వడము, ఆ మేడం అని మాట్లాడడము, మా వైఫ్ ని మమ్మల్ని చూసి మా డ్రెస్సింగ్ కానీ ఇది కానీ ఎక్కడ కూడా మేము ఫీల్ కావట్లేదు. ఎక్కడైనా స్పిరిచువల్ గా ఉన్నప్పుడు ఇంకా మనకు మనము మన మన డ్రెస్ సెన్స్ అవతల వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది ఆ భావన వదిలేసి మనకు ఏంటి కంఫర్ట్, మనం ఎలా ఉన్నాము, మనది కోసం మనం ఉండడం అనేది నేర్చుకుంటున్నాము ఇప్పుడు. పిల్లలైతే అసలు మేము ఆ, గురుకులంలో అడ్మిషన్ కి ట్రై చేద్దాము అనేది ఆలోచన లేదు గురుగారు. ఫస్ట్ లో మా బావమరిది వాళ్ళ బాబు కోసము కనుక్కున్నాము. ఆ మన పిల్లలకు ఉంది అనేది అవకాశం కూడా అసలు ఐడియా లేదు. మహాభారత్ ప్రోగ్రామ్ కి అటెండ్ చేద్దాము అనే సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఆ దాన్ని వెళ్ళలేకపోయాము. తర్వాత లక్కీగా కుంభమేళా జర్నీ స్టార్ట్ అయినప్పుడు తెలిసింది. ఇంకా అక్కడ స్టార్ట్ అయింది వాళ్ళ జాయిన్ చేద్దామనే ప్రోగ్రామ్ కి. కంప్లీట్ గా గురుకులం రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ కి వాళ్ళు ఎలిజిబుల్. వాళ్ళని మనము ఈ మంచి మార్గంలో వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళు ఫ్యూచర్ గా మంచి లీడర్స్ గా భవిష్యత్తులో కావాలనే ఉద్దేశం, మంచి ఆ, దారిలో పెట్టాలి అనే ఆలోచన మాకు ఎప్పుడు ఉండేది. పిల్లలు ఎలా ఎలా వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ వాళ్ళ ఫ్యూచర్ గురించి చాలా టెన్షన్ ఉండేది మా వైఫ్ కి మెయిన్ గా.
దానికి మాకు మేజర్ ప్రాబ్లం, ఇంకా మాకు సంబంధించి పిల్లల గురించి ఎటువంటి టెన్షన్ లేకుండా చాలా వరకు ప్రాబ్లం 90 కాదు 100% సాల్వ్ అయిపోయింది. వాళ్ళకి కోయంబత్తూర్లో వాళ్ళు ఆల్మోస్ట్ 20 మెంబర్స్ 18 మెంబర్స్ వచ్చారు పిల్లలు. అందులో ఓన్లీ ఇద్దరినే సెలెక్ట్ చేశారు. వాళ్ళు 8 మెంబర్స్ ని సెలెక్ట్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఏప్రిల్లో 1 వీక్ ట్రయల్ పీరియడ్ కి కూడా రమ్మన్నారు. అదృష్టం ఏంటంటే చిన్న పాప కూడా, ఆమెకి 10 ఇయర్స్ లేదు. ఆ, వాళ్ళు అక్కడ ఉండే ఆచార్య వాళ్ళు చెప్పారు, పెద్దవాళ్ళకు ఉంటే చిన్నవాళ్ళు 9 ఇయర్స్ ఉన్నా కన్సిడర్ చేస్తారు, ఒకసారి అయితే తీసుకురండి అని చెప్పారు. తను కూడా చెప్పడం ఏంటంటే, ఆ, మేము అసలు ఫస్ట్ తను తీసుకెళ్తామని ఆలోచన తనకు తెలియదు, వెళ్ళట్లేదు అని ముందు రోజు చెప్పాము. తను ఆ ముందు రోజు నైట్ తర్వాత పొద్దున లేచి వెళ్ళి స్కూల్కి వెళ్ళి మేము తీసుకెళ్తున్నాం అనే విషయం మాకు తెలిసింది. తెలిసిన తర్వాత నేను అడిగాను మా వైఫ్ని, తనకి ఏమైనా చెప్పావా అని. లేదు, అసలు తను ఓన్గా తన కళలో అక్కడైతే మెయిన్ ఆచార్య ఫౌండేషన్, అక్కడ అనాది ఫౌండేషన్ శ్రీమాన్ ఆదినారాయణ గారు కళలో రావడము, తను తనతో మాట్లాడడము, నన్ను రమ్మన్నారు, నేను వెళ్తున్నాను, వస్తున్నాను కాదు, నేను వెళ్తున్నాను, నన్ను అక్కడ రమ్మన్నారు అనేది ఫస్ట్ వర్డ్ నాకు చెప్పింది. అంటే దిస్ కనెక్టెడ్ అన్నమాట. అంటే ఏది కూడా మనకు వితౌట్ కనెక్షన్ కావట్లేదు, అంతా కూడా పర్ఫెక్ట్ గా జరుగుతుంది. ఇంకా మనము అలా జర్నీ స్టార్ట్ అయింది అనేది బాగా అర్థమైపోయింది గురుగారు. పిల్లలు కూడా వాళ్ళు ఉంటా అనడం గొప్ప గురుగారు. ఇప్పుడు మేము స్పిరిచువల్ గా కనెక్ట్ అయ్యాము, మేము చేస్తున్నాము, వాళ్ళు మమ్మల్ని చూసి, ప్లస్ అంతా శివానుగ్రహం, సర్వం శివానుగ్రహం గురుగారు. పిల్లలు ఉంటా అంటున్నారు మెయిన్ గా. ఎవరు చూసినా కూడా, అంటే మీరు అంత దూరం పంపించగలుగుతున్నారు, మీరు ఉంటారా అంటే, అక్కడ మెయిన్ గా నెక్స్ట్ వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించి వాళ్ళు దూరం ఉన్న మనసుకు దగ్గరగా ఉంటారనే ఆలోచనలోనే పంపించడం జరుగుతుంది గురుగారు. వాళ్ళు అక్కడ ఉండే సిచ్యువేషన్ లో అసలు ఇంట్లో కూడా మనకు అంత బెనిఫిట్స్ కానీ, అంత ఫెసిలిటీస్ కానీ మనం ఇవ్వలేము గురుగారు. అంత స్పిరిచువల్ గా కానీ, హెల్త్ వైజ్ గా కానీ వాళ్ళంతా పంచకోశాస్ మీద వర్కౌట్ చేస్తున్నారు. ఆ, వాళ్ళు ఒకటే చెప్పారు, ఇక్కడ వచ్చి ఉండడం అంటే ఇక్కడ వాళ్ళు వచ్చి లివింగ్ ఆనందంగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా, అదే మెయిన్ వాళ్ళ కాన్సెప్ట్. అండ్ ఎడ్యుకేషన్ ఆటోమేటిక్ గా అదే వస్తుంది. ఎడ్యుకేషన్ వైజ్ గా ఆల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అక్కడ. ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ లేదు, ఎటువంటి కెమికల్స్ అలో లేదు, ప్లాస్టిక్ ఫ్రీ జోన్ అనేది ఆ ఏరియాలో 1 డే స్పెండ్ చేసినప్పుడు మా మంచి ఒక ఆ, ఆ, మంచి ఒక ప్లేస్ కి పంపించగలుగుతున్నాం పిల్లల్ని. కాస్మిక్ గా కూడా చాలా ఎనర్జీ ఉంది అక్కడ. అసలు ఎవరు పిల్లల్ని చూసినా ఎవరు కూడా సిక్ గా లేరు, ఎవరు కూడా నెగిటివ్ థాట్స్ తో లేరు, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇంకా మేము నెక్స్ట్ ఇప్పుడు బద్రీనాథ్ కి కూడా టూర్ కి ఆ, బయలుదేరి వస్తున్నాం గురుగారు. సంతోషము. 4 డేస్, మీరు అన్నట్టుగా మినిమం 4 డేస్ కి ప్లాన్ చేసుకున్నాం గురుగారు. అంతా హ్యాపీ. బిహేవియర్ లో ఎదుటి వాళ్ళు మనల్ని చూసినప్పుడు ఏంటి మీరు ఇంత చిన్న అబ్బాయి లాగా మారిపోతున్నారు అని అడగడము, వాళ్ళు డిఫరెన్సెస్ అడగడము. కొందరేమో నెగిటివ్ గా మీరు ఎలా వెయిట్ తగ్గారు, మీరు ఏంటి హెల్త్ వైజ్ గా ప్రాబ్లం ఏమైనా ఉందా అని. అంటే వాళ్ళకి తెలియదు, మనల్ని ఎప్పుడు లావుగా ఉన్న వాళ్ళు చూసిన వాళ్ళకి, మనం చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళకి డిఫరెన్స్ నాకు తెలుసు కాబట్టి ఐఎమ్ ఆల్మోస్ట్ ఒక 2000 ఇయర్ ఉన్నప్పుడు ఎలా ఉన్నానో ఆ వెయిట్ మేనేజ్మెంట్ లోకి, ఆ స్కిన్ లో కానీ అన్ని చేంజెస్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఒక 25 ఇయర్స్ బ్యాక్ కి ఆ, కల్పించేట్టుగా బ్యాక్ వచ్చేసాను గురుగారు. చాలా ధన్యవాదాలు గురుగారు. ఆ, మొత్తానికి మాకు ఈ ప్రోగ్రామ్ కి రెఫర్ చేసిన సుచరితకి కూడా మీరు రెఫర్ చేసినందుకు చాలా ధన్యవాదాలు గురుగారు. ఈ ప్రోగ్రామ్ కూడా ఆల్రెడీ ఇద్దరికి రెఫర్ చేశారు. ఇంకా మిగతా వాళ్ళు మిస్ అయ్యారు ఈసారి L1 లో. నెక్స్ట్ కమింగ్ మీరు 10 టార్గెట్ గా అనుకున్నారు కానీ లిమిట్ ఏం పెట్టుకోను గురుగారు. ఇంకా మాక్సిమం ఎంత మందికి అందించగలిగితే అంత మందికి అందించడానికే ఈ ప్రోగ్రాము. మెయిన్ ఏంటంటే, ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కానీ, ఇప్పుడున్న మన సిచ్యువేషన్ కి కానీ, పిల్లలు కానీ ఎవరన్నా కానీ కాన్ఫిడెంట్ గా, అంటే ఎంత మనకున్న పాత పద్ధతులు ఏవైతే ఉన్నాయో, మనకున్న ట్రెడిషన్స్ కానీ, మన దగ్గర ఉన్న ఇన్ని పాసిబిలిటీస్ పెట్టుకొని మనము వేరే కంట్రీస్ లోకి వెళ్ళి పిల్లలు పంపించేయడం కానీ,
అన్ని మన దగ్గర ఉన్న విద్యలు కానీ, మన దగ్గర ఉన్న రిసోర్సెస్ కానీ అన్ని యూటిలైజ్ చేసేసుకొని హ్యాపీగా మనకు ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన ఇంత మానవ పుణ్యమైన జన్మని మనము ఏది కూడా మన బాడీని కానీ ఏది కానీ అసలు ఈ ఎఫెక్ట్ కాకుండా చూసుకోవాలనేదే ఈ ప్రోగ్రామ్ చాలా యూస్ఫుల్ అవుతుంది గురుగారు. పళని వెళ్ళినప్పుడు అసలు ఒక కొబ్బరి బొండం దాగి మేము మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఎటువంటి అలసిపోకుండా కంప్లీట్ గా మెట్లు ఎక్కి దిగి చేయగలిగినాం గురుగారు. అంతా కూడా ప్రోగ్రాం వల్లే చేయగలిగాం గురుగారు. ధన్యవాదాలు గురుగారు. ఆల్ రైట్.